ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప మాలాదారులు ఇరుముడి కార్యక్రమాన్ని గురుస్వామి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, అయ్యప్ప పూజ, ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతరం మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వాములు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు వెలేటి లక్ష్మణ శాస్త్రి, గురుస్వాములు రవీందర్, నవీన్ రెడ్డి, భీమయ్య, లింగంగౌడ్, తీగల ఎర్రగౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, నాతి లక్ష్మ గౌడ్, సతీష్, శ్రావణ్, వీరమల్ల, బాలయ్య, నాయని వెంకటేశం, రమణ, రంజిత్ గౌడ్, యాదవ్ గౌడ్, అయ్యప్ప స్వాములు గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 44 రోజులుగా దైవీజ్ఞమానంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప పూజలు అందుకొని 41 రోజు దీక్ష కాలం పూర్తి చేసుకొని మండల దీక్ష కాలం పూర్తి చేసుకొని నేడు శబరిమల తరలి వెళ్తున్న శుభ సందర్భంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని ఆ హరిహరసుని వేడుకుంటున్నాము. అంతేకాక రైతులకు పాడి పంటలు పండాలని, సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సక్రమంగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయ్యప్ప దీక్ష అంటే ముఖ్యంగా అయ్యప్ప దీక్ష నియమాలు అది మానవ జాతికి ఎంతో గొప్పమైనవి, మానవ జాతికి ఆదర్శప్రాయమైనవి. ప్రతి ఒక్కరూ అయ్యప్ప మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఈ సందర్భంగా మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మండలంలో నూతనంగా అయ్యప్ప దేవాలయం నిర్మాణం చేపట్టదలిచాము. దానికి ప్రజలందరూ సహకరించి ఆ అయ్యప్ప కృపకు ధన్యులు కావాలని, పాత్రలు కావాలని మనవి చేసుకుంటున్నాను. ఓ శ్రీ స్వామి శరణమయ్యప్ప. సర్వే జనా సుఖినో భవంతు.